ఈరోజు మార్కెట్ అయితే కొంచెం మనకి బుల్లిష్ నేచర్‌లో కనిపించింది. మార్కెట్ ఎందుకు బుల్లిష్ ఎళ్ళింది? ఈరోజు జరిగిన టెక్నికల్ అనాలిసిస్ ఏంటి? ఫండమెంటల్స్ ఏంటి? నిఫ్టీ 50 ఎలా పెర్ఫార్మ్ చేసిందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన మార్కెట్‌లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఈరోజు కొంచెం కమ్‌బ్యాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మార్కెట్ ఈరోజు కొంచెం బుల్లిష్ నేచర్‌లో కనిపించింది. గ్లోబల్ సెంటిమెంట్స్ మనకి పాజిటివ్ ఉండడం వల్ల కొంచెం ఈరోజు మనకు పాజిటివ్ సైన్‌లో మనకు కనిపించింది. అండ్ ఓవరాల్‌గా మనకి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్‌బీఐ బ్యాంకింగ్ సెక్టార్‌కి కొంచెం సపోర్ట్ మెజర్స్ అనౌన్స్ చేయడం వల్ల మనకి ఇండికేట్స్ అనేది ఈరోజు మనకి గ్రీన్ కలర్‌లో కనిపించడం జరిగింది. సో ఓవరాల్‌గా ఈరోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గనక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ పర్ఫార్మెన్స్ అనేది 23,200 పైన అక్కడ సస్టైన్ అయ్యి కొంచెం పాజిటివ్ మూవ్‌మెంట్ అయితే మనకి కనిపించిందనమాట. సో సపోర్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ అనేది 22,980 దగ్గర నుంచి 22,950 జోన్‌లో అక్కడ ఉంది. అండ్ రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 23,270 దగ్గర నుంచి 23,300 రేంజ్‌లో అక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ గనక మనం చూసుకున్నట్లయితే ఆర్‌బీఐ ఫారెక్స్ స్వాప్స్ ఫెసిలిటీ అనౌన్స్‌మెంట్ వల్ల బ్యాంకింగ్ సెక్టర్స్ అనేది ఈరోజు కొంచెం స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేసినాయి. సో ఓవరాల్‌గా మన సపోర్ట్స్ గనక మనం చూసుకున్నట్లయితే 53,600 నుంచి 53,500 వరకు మనకక్కడ రావడం జరిగింది. రెసిస్టెన్స్ గనక మనం చూసుకున్నట్లయితే 54,500 నుంచి 54,600 దగ్గర రెసిస్టెన్స్ జోన్ అనేది మనకక్కడ కనిపించింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది మనం చూసినట్లయితే బార్డర్ మార్కెట్‌లో మనకి స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ నియర్లీ ఒక 1% వరకు మనకి రికార్డ్ అనేది టచ్ చేసింది. అంటే మార్కెట్ కొంచెం హెల్తీ బ్రీత్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్‌గా మనం టెక్నికల్ వ్యూ గనక మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి దగ్గర 22,980 దగ్గర మనకి రావడం జరిగింది. అదే నిఫ్టీ రెసిస్టెన్స్ గనక మనం చూసుకున్నట్లయితే 23,300 దగ్గర మనకు రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ గనక మనం చూసుకున్నట్లయితే 53,600 దగ్గర అక్కడ సపోర్ట్ లెవెల్స్ రావడం జరిగింది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గనక మనం చూసుకున్నట్లయితే 54,600 రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకు అక్కడ రావడం జరిగింది. సో ఫండమెంటల్స్ గనక ఇది టెక్నికల్ వ్యూ అనమాట. మన ఫండమెంటల్స్ గనక మనం చూస్తున్నట్లయితే ఆర్‌బీఐ అనేది లిక్విడిటీ సపోర్ట్ కొంచెం బ్యాంకింగ్ సెక్టర్‌కి ఇవ్వడం వల్ల కొంచెం మనకి పాజిటివ్ సైడ్ అనేది రావడం జరిగింది. యెస్, కమోడిటీస్‌లో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ గనక మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కొంచెం తగ్గడం వల్ల మార్కెట్ సెంటిమెంట్‌కి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనేది మనకు కనిపించింది. అండ్ ఓవరాల్‌గా ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళు సెల్లింగ్ ప్రెషర్‌లోనే ఉన్నారు. మెల్లమెల్లగా వాళ్ళు మొత్తం ఇండియన్ మార్కెట్ నుంచి బయట ఇతర వేరే కంట్రీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే ఎఫ్ఐఎస్ అనేది సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ గతంలో మనకి ఎఫ్ఐఎస్ ఎలా అయితే వెళ్ళినాయో అలాగే మనకి డిఐఎస్ సపోర్ట్ అనేది హ్యూజ్‌గా రావడం జరిగింది. ఎఫ్ఐఎస్ వెళ్ళినా గానీ డిఐఎస్ సపోర్ట్ అనేది మనకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మార్కెట్ అనేది మనకి ఇప్పటికి కూడా బుల్లిష్ నేచర్‌లో ఉంది. సో గతంలో ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేసినా గానీ డిఐఎస్ బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి మార్కెట్ అనేది అక్కడ ఆగిందనమాట. ఇది ఈరోజు మన మార్కెట్ అప్డేట్. రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్ బుల్లిష్ ఉంటుందా? బేరిష్ ఉంటుందా? అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మా ఛానెల్‌లో వస్తానే ఉంటే మా ఛానెల్‌ని ఫాలో అండ్ సపోర్ట్ చేయండి.